ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ వరుస డిజాస్టర్లతో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అండగా నిలిచి, రామ్ చరణ్తో కలిసి సినిమా చేయడానికి అవకాశం కల్పించారు. మెగాస్టార్ చిరంజీవి చాలామంది నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులను ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం మాత్రమే కాదు, అవసరమైన వారికి చిరంజీవి సలహాలు కూడా ఇస్తుంటారు. టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్గా కృష్ణవంశీకి పేరు ఉంది. తన కెరీర్ ఇక ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో చిరంజీవి తనని ప్రోత్సహించారని కృష్ణవంశీ పేర్కొన్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరితో తనకి మంచి అనుబంధం ఉందని కృష్ణవంశీ పేర్కొన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ గొప్పగా ఆడలేదు కానీ యావరేజ్గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడం నిరాశ కలిగించింది అని కృష్ణవంశీ అన్నారు. అసలు ఆ చిత్రం ఎలా మొదలైందో వివరిస్తూ చిరంజీవి, రామ్ చరణ్తో తనకి ఎదురైన అనుభవాన్ని కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. గోవిందుడు అందరివాడేలే చిత్రానికి ముందు నా నుంచి దారుణమైన డిజాస్టర్ చిత్రాలు పడ్డాయి. ఒకటి గోపీచంద్తో రూపొందించిన మొగుడు చిత్రం కాగా మరొకటి నానితో తెరకెక్కించిన పైసా మూవీ. ఈ రెండు చిత్రాల చిత్రీకరణ సమయంలో చాలా ఆలస్యం అయింది. దీనికి తోడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాక డిప్రెషన్లోకి వెళ్లాను. ఇక నా పని అయిపోయింది. ఇంతటితో సినిమాలు మానేయాల్సిందేనా అనే డౌట్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాం? వెళ్ళి రమ్యకృష్ణ డేట్లు చూసుకుందామా అనే ఆలోచనలో పడ్డట్లు కృష్ణవంశీ తెలిపారు. తెలిసిన హీరోలని సినిమాల కోసం అడుగుతుంటే ఏదో ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేయడం ప్రారంభించారు. నా కెరీర్లో చాలామంది దగ్గర మోసపోయాను. చివరికి కూతురు మీద ఒట్టేసి కోట్లు మింగేసిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాటిని కూడా తట్టుకున్నాను. కానీ ఒక దర్శకుడిగా హీరోలు నన్ను రిజెక్ట్ చేయడం చాలా బాధించింది. ఇక ఇప్పుడేం చేయాలి అని అనుకుంటున్న తరుణంలో నాకు గుర్తొచ్చింది మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. కొన్నేళ్ల క్రితం చిరంజీవి గారిని కలిసినప్పుడు వీలైతే రామ్ చరణ్తో కుటుంబ కథా చిత్రం చేయి. నువ్వు ఫ్యామిలీ స్టోరీలు బాగా తీస్తావు అని చెప్పారు. ఆ మాట గుర్తొచ్చి ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. రామ్ చరణ్కి కబురు పెట్టి పంపించా. నాకైతే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని హోప్ లేదు. అప్పటికే చాలామంది హీరోలు రిజెక్ట్ చేశారు. చరణ్ కూడా రిజెక్ట్ చేస్తాడేమో అని అనుకున్నా. కానీ వెంటనే చరణ్ నుంచి రిప్లై వచ్చింది. తాను అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్లో ఉన్నానని వీలైతే కలవమని చెప్పి పంపించాడు. వెంటనే వెళ్లాను. ఆ టైంలో చరణ్ జ్వరంతో బాధపడుతూ వర్షానికి సంబంధించిన సీన్లలో నటిస్తున్నాడు. అయినప్పటికీ నాకోసం టైం కేటాయించాడు. నాతో సినిమా చేయడం నీకు ఓకేనా అని అడిగా. అదేంటి సార్ అలా అంటారు, కథ ఉంటే చెప్పండి అని అడిగాడు. 20 నిమిషాల పాటు కథ చెప్పా. ఈ కథలో కొన్ని మూమెంట్స్ చాలా బాగున్నాయి సార్, నాకు నచ్చింది అని చెప్పాడు. మరి అప్పాకి ఎప్పుడు కథ చెబుతున్నారు అని అడిగాడు. ఆ టైంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ 2 రోజుల్లోనే తనను కలిసేందుకు టైం ఇచ్చారు. వెళ్ళి కూర్చోగానే చిరంజీవిగారు ఒక మాట అన్నారు. నువ్వేం చెప్పావో వాడేం విన్నాడో నాకు తెలియదు. పక్కనే న్యూస్ పేపర్ ఉంది. దాని మీద చేయి వేసి సరస్వతీదేవి మీద ఒట్టేసి చెబుతున్నా నువ్వు చరణ్తో సినిమా చేస్తున్నావ్ అని మాట ఇచ్చారు. కథ వినకుండానే ఆయన ఆ మాట చెప్పడం గొప్ప విషయానికి. ఆ విధంగా గోవిందుడు అందరివాడేలే చిత్రం ప్రారంభమైంది అని కృష్ణవంశీ అన్నారు. అంత గొప్ప అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయాను అనే గిల్టీ ఫీలింగ్ తనకు ఎప్పటికీ ఉంటుంది అని కృష్ణవంశీ తెలిపారు. చిరంజీవి ప్రోత్సాహం, రామ్ చరణ్తో కలిసి పనిచేసిన అనుభవం కృష్ణవంశీ కెరీర్లో ఒక మలుపు అని చెప్పవచ్చు. ఈ సంఘటనలు ఆయన జీవితంలో ఎంతో ప్రభావం చూపాయి.